స్టార్ట్ ద వీడియో. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇది అనౌన్స్ చేసినప్పుడు ఐడియా అయితే సూపర్ గానీ దీని ప్రోగ్రెస్ గురించే చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిపోయింది. ఈ సర్వేలో టోటల్ 3 రూట్స్ 3 ఆప్షన్స్ ప్రతిపాదించారు. ఆప్షన్ 1 and 2 దాదాపుగా 500 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. బడ్జెట్ కూడా 15,000 కోట్లు దాటుతుంది. సో ఆప్షన్ 3 కన్ఫర్మ్ చేశారన్నది ప్రెసెంట్ అప్డేట్. ఇందాక చెప్పినట్టుగానే ఇది రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ అవుట్ సైడ్ రాబోతుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 392 కిలోమీటర్స్ అండ్ ఎస్టిమేషన్ కాస్ట్ 12,000 కోట్లు. ఈ రింగ్ రైల్ దాదాపుగా 8 జిల్లాల్ని టచ్ చేస్తూ తిరగబోతోంది. అవి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలు. మన హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తున్న రైలు మార్గాలు మెయిన్ గా 6 ఉన్నాయి. ఈ ఔటర్ రింగ్ రైల్ ఈ 6 మార్గాల్ని కలబోతోంది. ఈ రైల్వే లైన్స్ కలిసే చోటు ROR రింగ్ ఓవర్ రైల్. ఇక్కడ ఔటర్ రింగ్ రైల్ ఎలివేటెడ్ గా ఉండబోతోంది. కంప్లీట్ గా ఈ ఔటర్ రింగ్ రైల్ రూట్ లో 26 స్టేషన్స్ వరకు ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ 6 రైల్ రూట్స్ క్రాస్ చేసే దగ్గర పెద్ద స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ROR ఎక్కడ రాబోతున్నాయంటే సికింద్రాబాద్ టు కాజీపేట రైలు మార్గంలో వంగపల్లి టు ఆలేరు మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు వాడి జంక్షన్ రూట్ లో గుల్లగూడ టు చిట్టిగూడ మధ్యలో ఒక స్టేషన్, సికింద్రాబాద్ టు డోన్ రూట్ మధ్యలో బూర్గిల టు బాలానగర్ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు ముద్కేడ్ రూట్ లో మాసేపేట టు శ్రీనివాస్ నగర్ మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు గుంటూరు రూట్ లో వలిగొండ టు రామన్నపేట మధ్యలో ఒకటి, సికింద్రాబాద్ టు కొత్తపల్లి రూట్ లో ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. గజ్వేల్ టు కొడకండ్ల మధ్యలో మెయిన్ క్రాసింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించిన డిపిఆర్ రిపోర్ట్స్ రైల్వే బోర్డుకి పంపించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే రెడీ అవుతుంది. సో ద వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అండ్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. దేశంలో ఇన్ని నగరాలు ఉండగా ఎందుకు హైదరాబాదే అండ్ ఈ ప్రాజెక్ట్ గానీ కంప్లీట్ అయితే హైదరాబాద్ ఎలా మారబోతోందో ఇప్పుడు మాట్లాడదాం. దేశంలో మిగిలిన సిటీస్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అండ్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీస్ లో కూడా హైదరాబాద్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సరే ఈ సర్వేలు పక్కన పెట్టి రియాలిటీగా చూసుకున్నా హైదరాబాద్ కున్న ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో కూడా వీఆర్ స్టాండింగ్ టాల్. అండ్ ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ కూడా అన్సర్టెన్ లేదు. వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఈ సిటీకి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంది. అండ్ మన హైదరాబాద్ లొకేషన్ చూసుకున్నా నేను స్టేట్ పరంగా చెప్పట్లా, ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ నార్త్ ఇండియాకి గానీ సౌత్ ఇండియాకి గానీ వీఆర్ అట్ ద సెంటర్. అండ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ వెదర్ గురించి మాట్లాడుకున్నా మన హైదరాబాద్ వెదర్ అనేది టాప్ నాచ్. హైదరాబాద్ లో దేశంలోని అన్ని నగరాల నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు, ప్రాపర్టీస్ కూడా కొంటున్నారు. గుజరాతీస్, పంజాబీస్, రాజస్థాన్, మహారాష్ట్ర. సో హైదరాబాద్ ఈజ్ లైక్ ఏ మినీ ఇండియా. వై కాంట్ ఇట్ బి ద సెకండ్ క్యాపిటల్? ఆలోచించండి. ఏమన్నా జరగవచ్చు, అది టైమే డిసైడ్ చేస్తుంది. సో మెట్రోపాలిటన్ సిటీ నుంచి గ్లోబల్ సిటీగా మారాలంటే ఫస్ట్ కావాల్సింది అవైలబుల్ ల్యాండ్, గ్రోత్ కండిషన్స్ అండ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. మన దగ్గర ల్యాండ్ ఉంది, గ్రోత్ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీలో భాగంగానే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా రాబోతోంది. ఇది వస్తే హైదరాబాద్ నుంచి పరిసర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, బిజినెస్ ఎక్కువ అవుతుంది, సెటిల్మెంట్స్ ఎక్స్పాండ్ అవుతాయి, తద్వారా సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. హైదరాబాద్ కి ఒక రింగ్ రోడ్ వస్తేనే అసలు గ్రోత్ అంటే ఏంటో చూపించింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రైల్ అండ్ ట్రిప్లర్ కూడా రాబోతున్నాయి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దీస్ 2 ప్రాజెక్ట్స్ కమ్ ఇన్ టు ది యాక్షన్. మేము అప్పట్లో కొనలేకపోయాం, అసలు ఇట్లా పెరుగుతుందని తెలియదు, అప్పట్లోనే కొనుంటేనా? ఇలాంటి మాటలు విని బోరు కొట్టేసింది. హైదరాబాద్ ని ఒక 20 years బ్యాక్ ఇలా అవుతుందని మీరు ఊహించలేదు. సరే ఇప్పుడు పెరిగాక, ఇంత గ్రోత్ చూశాక ఇక్కడి నుంచి ఫ్యూచర్ కి ఎలా మారబోతుందో తెలుసుకోలేకపోతేనే మీ ప్రాబ్లం. మీరు మీ ఊర్లో కొనడానికి, హైదరాబాద్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏమన్నా డౌట్ ఉంటే పాస్ట్ ఒకసారి చూడండి. ద పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. హైదరాబాద్ పెరిగింది, పెరుగుతుంది, ఇంకా పెరగబోతోంది. దానితో పాటు మనం కూడా ఆశించిన స్థాయిలో సెటిల్ అవ్వాలంటే హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనండి. ఓపెన్ ప్లాట్స్